ప్రభుత్వం మారిన తర్వాత 8 నెలల తర్వాత కూడా ఇంకా మాకు ఈ వేధింపులేటి కోర్టు న్యాయస్థానాలు ఏం తప్పు చేయకుండా అనేటువంటి బాధ అందరిలో ఆవేదన ఉంది. అయితే కోర్టు పోలీస్ కేసు పెట్టినంత ఈజీ కాదని తీసేయడం, అది అక్రమమైనా సరే ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. వాళ్ళు చాలా మందికి అర్థం అవుతుంది. గవర్నమెంట్ వచ్చింది కదా అన్నీ తీసేయచ్చు కదా అనుకుంటారు. అది అంత ఈజీ కాదు. దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే గడప గడపకి పసుపు రాశారు అక్కడ ప్రజలు కడపలో. అంచేత ఈ సంవత్సరం మహానాడు అక్కడ చేసుకోవాలని అనుకోవడం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. కడపలో వీళ్ళు మహానాడు పెట్టడం అనేటువంటి శ్రేణులకి రాయలసీమలో ఒక సంకేతం ఇస్తారు. వీళ్ళు చాలా బాగుండొచ్చు, అది మంచి నిర్ణయమే. అలాగే వీళ్ళ సూపర్ 6 లో మిగిలిన ఇప్పుడు డిఎస్సి ఉందనుకోండి, చాలా మంది ఏమంటారంటే డిఎస్సి అన్నావు కదా, మొదటి సంతకం అన్నావు కదా, ఎందుకే లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది అకాడమిక్ ఇయర్ ముందు స్టార్టింగ్ లో ఎప్పుడు పడితే అప్పుడు వేసేస్తే కుదరదు. ఆల్రెడీ దాన్ని ప్రకటించారు. ఇప్పుడు మార్చిలో ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తామని చెప్పారు లోకేష్ గారు, అది జరుగుద్ది. అలాగే అమ్మఒడి, అదే తల్లికి వందనం, లేకపోతే అన్నదాత సుఖీభావ, ఇలాంటి రైతుకి విషయాలు కూడా చంద్రబాబు వీళ్ళు మాట తిప్పుకోలేరండి. ఒకవేళ మాట ఇచ్చిన తర్వాత ఈ కూటమిలో ఉన్న నాయకులు ఈ పార్టీలు మాట తిప్పుకోలేవండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే వాళ్ళు కొంచెం తోలు మందం, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏమనుకున్నారో చేసేస్తారు, లేదా అదొకళ్ళ మీద బురద జల్లేస్తారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. దానికోసం అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఉంటారు రెడీగా. కాబట్టి వీళ్ళకి అలా కుదరదు. వీళ్ళు ఏదన్నా చెప్పారంటే అవతల వాళ్ళు వీళ్ళ కష్టపడి రాష్ట్రం 5 సంవత్సరాల పాటు వీర విధ్వంసం అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ ఒకవైపున ఇప్పటికే అందులో ఉన్న కొన్ని పథకాలు అమలు చేస్తున్నా ఈ వైసీపీ లీడర్లు ఇప్పటికే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తా ఉన్నారు. ఒకవైపున నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నప్పటికీ మీకు చాలా మంది మామూలు జనం కూడా మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడు మీకు ఒక బిచ్చగాడి కథ ఉంది. ఒక బిచ్చగాడు ఒక వీధిలో రోజు ఒక 2 ఇళ్ళు పక్కనే ఉన్న 2 ఇళ్ళకి వెళ్తా ఉండేవాడు భిక్షం కోసం, ధర్మం చేయమని అడుగుతా. ఒక ఆవిడ రోజు పెట్టింది, ఆ ఇంట్లో ఏముంటే అది పెడతా ఉండేది, ఆకలి తీరుస్తూ ఉండేది. రెండో ఆవిడ ఆకలి బావని చెప్పేసి కసిరేది. మీకు పోకిరి సినిమాలో బ్రహ్మానందం లాగా. అలాంటి పరిస్థితుల్లో ఒకనాడు ఈ రోజు పెట్టే ఆవిడ కూడా పెట్టలేదు. ఆవిడకి ఏదో కొరత వచ్చింది, లేదా ఇంట్లో ఏమి లేకుండా పోయింది, అనుకోని కారణాల వల్ల పెట్టలేకపోయింది. అప్పుడు ఆ బిచ్చగాడు ఎవరో తెలుసా అండి, ఎప్పుడూ పెట్టని అమ్మ ఎలాగా పెట్టలేదు, రోజు పెట్టి దీనికి ఏమైందని చెప్పి ఈవిని పచ్చిబూతులు తిట్టాడు. అంటే మీకు ఏమవుతుందంటే ఎప్పుడూ పెట్టంది అమ్మాయింది, రోజు పెట్టేది బూతులు లంకించుకున్నాడు. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసినా, అతను కర్రు కాల్చి వాత పెట్టినా, కొరడా దెబ్బలు కొట్టినా, భూములు లాగేసుకున్నా, ఇల్లు లాగేసుకున్నా, వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంట్లో నిఘా పెట్టినా, వంటగదిలోకి కూడా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్లిపోయినా, ఎలాంటి అనైతిక కార్యక్రమాలు పాల్పడినా, హత్యలు చేసినా, చంపేసి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చినా, ఒక వైద్య నిపుణుడు పెడరక్కలు విడిచిపెట్టి రోడ్డు మీద ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కేసులు కాదు, ఇవాళ ఆలస్యం అవుతుందంటే మరి వేల సంఖ్యలో కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. కాబట్టి ప్రత్యేకంగా వాటి విచారణకే కార్యాచరణ రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సరే, శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సూపర్ 6 పథకానికి సంబంధించి అమలు చేయమని అంటే కోరుతా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మీరేమో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామంటూ చెప్తున్నారు. సరే, ఇప్పుడైతే కీలక నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఏం చెప్తారు ముఖ్యంగా 3 పథకాలకు సంబంధించి? ఏమంటే సూపర్